అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. చెంచల్గూడ జైల్లో అఘోరి అలియాస్ శ్రీనివాస్ మహిళా బ్యారెక్ లో ఉన్నాడు. అయితే ఈ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ చెంచల్గూడ జైల్లో మహిళల కారాగారాన్ని ఆవిడ పరామర్శించారు, పరిశీలించారు. మహిళలకు సంబంధించినటువంటి అక్కడ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి, వారు ఖైదీలైనప్పటికీ మహిళలే కాబట్టి వారు ఎదుర్కొనే సమస్యల గురించి వారి దగ్గర వెళ్ళి సందర్శించేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ మహిళా బ్యారెక్ ఉన్నటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ మహిళా కమిషన్ కి ఎదుటపడ్డాడు. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్ అఘోరి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా లేచి నమస్కరించి నన్ను మళ్ళీ బయటకు తీసుకురండి అంటూ ఆయన కోరుకున్నట్టుగా తెలుస్తోంది. తనకు వర్షిని కావాలని మళ్ళీ అఘోరి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అఘోరిని కలిసింది మహిళా కమిషన్ చైర్పర్సన్. ఈ నేపథ్యం తనని రిలీజ్ చేయించాలంటూ రిక్వెస్ట్ చేస్తారట. రాత్రి నిద్ర లేకుండా గడిపాడు అఘోరి అన్నట్టు తెలుస్తోంది. వర్షిని కలవాలని ఉందంటూ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తూ అటు జైలు అధికారులనే కాదు, ఈరోజు సందర్శనార్థం వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా వర్షిని పదే పదే తలుచుకుంటూ అక్కడే అఘోరి అందరినీ కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. వర్షిని వస్తుంది, వర్షిని నాకు బెయిల్ ఇప్పిస్తోంది అంటూ కూడా జైలు అధికారులతో ఆయన మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. ఆయన మాట్లాడినట్టుగా బయటికి తెలుస్తోంది. ముఖ్యంగా శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో వర్షిని కూడా నిన్న అదే మాట్లాడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ కూర్చుంది. అఘోరిని తీసుకెళ్లిపోయారంటూ ఎవరు పిలిచినా పట్టించుకోకుండా అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంది. ఇక పెద్ద ఎత్తున ప్రస్తుతం అఘోరి లోపల నేపథ్యంలో రైట్ ఇక్కడ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో వర్షిని ఏడుస్తున్న దృశ్యాలను చూస్తున్నారు మీరు. ఇక అఘోరి వర్షిని దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ని చూసి నమస్కరించి నన్ను మళ్ళీ ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం చేయండి అంటూ తను వేడుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అఘోరి మహిళా బ్యారెక్లో ఉన్నారు చెంచల్గూడ జైల్లో. సో వరుసగా కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో అయితే అఘోరి బయటకు వచ్చే అవకాశాలు లేవన్నట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఏంటి మహిళా బ్యారెక్ లో ఉన్నటువంటి లేడీ అఘోరి మహిళా కమిషన్ చైర్పర్సన్ అక్కడికి చేరుకోగా నమస్కరించి మళ్ళీ దయచేసి నన్ను న్యాయం చేయండి, నన్ను బయటికి రప్పించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వర్షిని గురించి పదే పదే అటు జైలు అధికారులను కూడా అడిగినట్టుగా అర్థమవుతోంది. సో ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్తో అదే మాట్లాడారు, అటు అధికారులతో అదే మాట్లాడుతున్నారు, పదే పదే వర్షిని నామస్మరణే అఘోరి చేస్తోంది. సో ఇంకా కూడా బుద్ధి రాలేదన్నట్టుగానే అఘోరి ప్రవర్తిస్తోంది. చేసింది తప్పనక నా భార్య అంటూ కూడా సంబోధిస్తోంది. సో ప్రజెంట్ అఘోరికి సంబంధించిన విషయంలో అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, మనం మహిళను మోసం చేసిన కేసులో అఘోరిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. చెంచల్గూడ జైల్లో అఘోరి అలియాస్ శ్రీనివాస్ అయితే ఉంచడం జరిగింది. అయితే నిన్న చెంచల్గూడకి తీసుకెళ్లినప్పటికీ కూడా అఘోరి శ్రీనివాస్ మాత్రం నిన్న రాత్రి కూడా అరుపులు కేకలతో అక్కడ ఉన్న సిబ్బందిని ఎంతగానో ఇబ్బంది పెట్టినట్టుగా కూడా అక్కడ అధికారులు చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. నా భార్య ఎవరైతే ఉందో శ్రీవర్షిని కూడా నాతోనే ఉంచాలి, నన్ను పంపించండి, ములాఖాత్కి తీసుకొని రమ్మని చెప్పండి అంటూ కూడా అక్కడ ఉన్న అధికారులని బాగా విసిగించినట్టుగా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా శ్రీవర్షిని కూడా నిన్న శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా నన్ను నా భర్త దగ్గరికి తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మాకు పెళ్ళై కొద్ది రోజులే అయింది, మా భర్తని నా నుంచి ఎలా దూరం చేస్తారు అంటూ కూడా అసలు పేరెంట్స్ తో కూడా మాట్లాడకుండా అక్కడే ఉండి లోపల కూర్చొని ఏడుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పేరెంట్స్ ని కూడా కలవకుండా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు అంతే అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరోవైపు నుంచి చూసుకుంటే ఈ రోజు నేను రాత్రి కూడా అసలు అన్నం తినలేదు, నాకు అసలు నిద్ర లేదు, ఎందుకంటే నాకు శ్రీవర్షిని అంటేనే నాకు కావాలి. అంటే ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, మనోజ్ అసలు ఎక్కడ తప్పు చేయనట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఎక్కడ పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే తను చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో, ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నగ్న పూజలు చేస్తాను అంటే కొన్ని లక్షలు మోసం చేయడం, అదే విధంగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం, ఇంకొంతమంది దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంది అంటూ కూడా చాలా మటుకైతే కంప్లైంట్స్ కారణంగా అయితే తనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా వాటి గురించి అసలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేవలం శ్రీవర్షినియా నాకు కావాలి, తను ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నన్ను రిలీజ్ చేయండి అంటూ కూడా రాత్రి కూడా పెద్ద పెద్ద అరుపులతో కేకలతో ఎవరి నిద్రపోనివ్వకుండా, తను నిద్రపోకుండా ఎంతగానో ఇబ్బంది పెట్టినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు మహిళా కమిషన్ చైర్మన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఖైదీలతో అందరితో మాట్లాడినప్పుడు అదే విధంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ తో కూడా మాట్లాడడం జరిగింది. అఘోరి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది, మహిళా బ్యారెక్ లో వేశారు, చెంచల్గూడ జైల్లో ఉంది. తన పైన చీటింగ్ కేసు నేపథ్యంలో రిమాండ్ విధించారు. ఇంకా వరుసగా తన పైన అనేక మంగళగిరిలో ఫిర్యాదులు ఉన్నాయి, అక్కడ కేసు నమోదైంది, షామీర్పేటలో కేసు నమోదైంది. ఇలా వరుసగా కేసుల నేపథ్యంలో
పోలీసులు కూడా కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకోసారి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ మేడం, దీనికి సంబంధించి కూడా ఒక లాయర్ కూడా బెయిల్ కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బెయిల్ రాకుండా ఎవరైతే చాలా మంది చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపుగా ఈ అఘోరి శ్రీనివాస్ అతని మీద దాదాపుగా 8 నుంచి 10 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే బెయిల్ రాకుండా ఖచ్చితంగా శిక్ష పడేలాగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ కేసుల గురించి ఆలోచించకుండా ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం కేవలం ఆయన నోట్లో నుంచి శ్రీవర్షిని అని, అలాగే ఒకవైపు నుంచి చూసుకుంటే శ్రీవర్షిని నోట్లో నుంచి నా భర్త అఘోరి శ్రీనివాస్ అని, ఈ 2 పదాలే తప్ప ఎక్కడ కూడా ఈ కేసుకి సంబంధించి మాత్రం వీళ్ళిద్దరూ ప్రస్తావించని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే నిన్న శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే గనక తనని వాళ్ళ పేరెంట్స్ తో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ తో పంపిస్తామన్నా కూడా ఈ శ్రీవర్షిని నిరాకరించడంతో కస్తూరిబా వసతి గృహంకి అయితే పంపించడం జరిగింది. అక్కడ కూడా తను అసలేమి ఫుడ్ తినకుండా, ఆహారం తినకుండా ఏడుస్తూ ఉంది అని అక్కడ అధికారులు చెప్తున్న చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఇంకెంతమంది బాధితులు వస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్ దేవిక, సో మొత్తం మీద లేడీ అఘోరిగా చెప్పబడుతుంటే అలియాస్ శ్రీనివాస్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోని మహిళా బ్యారెక్లో ఉన్నారు. అధికారులతో ఆయన ఎవరు కనిపించినా కూడా వర్షిని ప్రస్తావాన్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు వర్షిని కూడా అటు తల్లిదండ్రులతో అయితే లేదు, ప్రజెంట్ తనని ఒక వసతి గృహాన్ని తరలించారు. పదే తను కూడా నిన్న అఘోరి గురించే ప్రస్తావన తీసుకొచ్చింది. ఇంకా కూడా అఘోరిలో ఏ పాశ్చాత్తాపం కానీ నేను తప్పు చేశానని భావన మాత్రం కనిపించడం లేదు. నా భార్య అంటూ మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా అంతా బట్టబలైనా కూడా ఇంకా ఆ భార్యని మాట్లాడడం పైన అనేక మంది తనపైన ఫిర్యాదు ఇచ్చిన వారు ఇంకా ఆగ్రహంతో ఉన్నారు. సో ప్రజెంట్ లేడీ అఘోరికి ఇప్పట్లో అయితే బెయిల్ వచ్చే అవకాశం లేదు. బెయిలే కాదు, ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మంగళగిరిలో కేసు, షామీర్పేటలో కేసు, కరీంనగర్లో కూడా పలు చోట్ల కేసులు ఉన్నాయి. ఇంకా చాలామంది బాధితులే బయటకు వస్తున్నారు. కానీ తనకు సంబంధించి ఇంకా ఇప్పట్లో అయితే బయటకు వచ్చే ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదు. సో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు ఏంటంటే, ఒకవైపు శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో నిన్న వర్షిని అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఒక దగ్గర కూర్చొని వర్షిని కన్నీరు ఉండిగా విలిపిస్తున్న దృశ్యాలు ఒకవైపు, మరోవైపుగా ఈరోజు చెంచల్గూడ జైల్లోని మహిళా కారాగారాన్ని పరామర్శించిన నేపథ్యంలో అటు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎదుట అఘోరి ఒకసారిగా చైర్పర్సన్ చూడగానే లేచి నమస్కరించి నన్ను దయచేసి న్యాయం చేయండి అని బయటికి విడిపించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో లేడీ అఘోరి అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.